ఉదయకాలపు ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. అయ్యా, మా భారాన్నంతా మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, సమస్యల నుండి, శోధనల నుండి, నిందలు అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు తండ్రి. దేవా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంతుల్యని దానిని కుమార్ల సంతోషముగల తల్లిగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తప్పిపోయిన దానిని వెదకువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గురుడ్డి వారి కన్నులు తెరవజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందరికీ ఉపకారిగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వజీవులకు తగిన కాలమందు ఆహారమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గాయపడిన దానిని కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అరణ్యమును నీటి మడుగుగా మార్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకలిగొనిన వారికి ఆహారము దయచెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారికి ఆహారము ఇచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రియులకు నిద్ర ఇచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను ప్రేమించు వారినందరినీ కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాధువులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు నిజముగా మొరుపెట్టు వారికందరికీ సమీపంగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇత్తడి తలుపులను పగలగొట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇనుప గడియలను విడగొట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నాకిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇల్లు కట్టించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పట్టణమును కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెరూషలేమును కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భక్తిహీనులను, నేలను కూల్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కీడును గూర్చి సంతాపము నొందువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వైపు తిరిగిన ఎడల బహుగా క్షమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి ఆదరించున్నట్లు ఆదరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి వలె నా యందు జాలిపడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒకని తగ్గించి ఒకని హెచ్చించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అహంకారులను ఎదిరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులకు కృప అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కాలములను సమయములను మార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషులకు తెలివి నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జనముల అల్లరిని చల్లార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వేవేల మందికి కృపచూపువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శోధింపబడు వారికి సహాయం చెయ్యగలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తొట్టిల్లకుండా మమ్మను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే నా రక్షణకర్త, నా దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కార్యం సఫలం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశములను సృజించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెలుగును కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశాలమును సముద్రమును వేరుపరిచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సూర్య చంద్ర నక్షత్రములను కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేలమంటితో నరుని నిర్మించి జీవవాయువును ఊది వానికి సాటి అయిన సహాయమును చేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీటిని ద్రాక్ష రసముగా మార్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయ్యం పట్టిన వారిని విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కుష్టు రోగులను బాగు చేసిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చనిపోయిన లాజరును లేపిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాయీరు కుమార్తెను బ్రతికించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయీను ఊరి విధవరాలు కుమారుని బ్రతికించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గాలిని సముద్రమును నెమ్మది పరిచావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సముద్రము మీద నడిచావు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 5 రొట్టెలు 2 చేపలచే 5,000 మంది కన్నా ఎక్కువ మందిని పోషించి మిగిలిన ముక్కలను 12 గంపలు నింపిరి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో వారి ఆపద సమయంలో వారి సమస్యలలో శోధనలలో మీ వైపే చూస్తూ వచ్చినారు. మీకే మొరపెట్టినారు. మీ మీదనే ఆధారపడ్డారు. కాబట్టి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నారు దేవా. వారిని ప్రతి పరిస్థితి నుండి విడిపించినారు దేవా. గొప్ప చేశారు ప్రవ్వా. అత్యధికంగా హెచ్చించారు దేవా. మీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు. అయ్యా ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, పగవారి నుండి, శోధనల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అత్యధికంగా హెచ్చించండి దేవా. ఆశీర్వదించండి ప్రవ్వా. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడండి దేవా. సంరక్షించండి దేవా. పోషించండి తండ్రి. అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. అయ్యా ఈనాడు మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమ తెచ్చే వారిమిగా, మిమ్మను గణపరిచే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. ఎల్లప్పుడూ ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో మీ దృష్టికి నమ్మకస్తులంగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి దేవా. లోకంలో పాపంలో కలిసిపోకుండా సహాయం చేయండి దేవా. ఈ దినమున మా చూపుల ద్వారా, మా నోటి ద్వారా, మా తలంపులు క్రియల ద్వారా ఎక్కడా మీ దృష్టికి పాపాన్ని చెయ్యకుండా మమ్మను మేము పరిశుద్ధపరుచుకొనుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ
మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే పనులలో, ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితి నుండి కూడా బిడ్డల్ని రక్షించండి. అపాయాల నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ దినమున నీ బిడ్డలందరి ఎడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. ఎక్కడా కూడా ఎవరి చేత మోసగించబడకుండా, నవ్వుల పాలవ్వకుండా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. వారి చుట్టూ క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. పగవారి నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా, ఏమి చేసినా కూడా ఒక్క రూపాయి కూడా చేతిలో మిగలడం లేదని ఎంతో బాధపడుతున్నారు దేవా. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నామని, పిల్లల్ని చదివించడం కష్టమవుతుందని, అక్కరలు కొరతలు తీర్చలేని స్థితిలో ఉంటున్నామని బిడ్డలు కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. మీరే బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. క్రమక్రమంగా అభివృద్ధి పరచండి దేవా. ఈనాడు బిడ్డలు చేసే పనులలో 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ దినమున చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, పెద్దవారిని, వృద్ధులను, సహోదరి సహోదరులను అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు కూడా ఎక్కడికైతే వెళ్తున్నారో వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. అత్యధికంగా అభివృద్ధి పరచమని, ఆత్మీయంగా బలపరచమని, దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారు ఉద్యోగ ప్రయత్నం చేయబోతుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం దయచేయండి ప్రవ్వా. ఈనాడు బిడ్డలు ఎంత గొప్ప చదువులు చదివినప్పటికీ కూడా సరైన ఉద్యోగం లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. రకరకాల కోచింగులు తీసుకుంటున్నారు, కుటుంబానికి దూరంగా బ్రతుకుతున్నారు, అక్కరలు కొరతల మధ్య జీవిస్తున్నారు. దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగములను అనుగ్రహించి మీరే వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా తడబడకుండా, భయపడకుండా సరి అయిన సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత నింపండి దేవా. రాసే హస్తాల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎలాంటి ఉద్యోగానికి అప్లై చేసుకుంటున్నా, పై చదువులకు అప్లై చేసుకుంటున్నా మీరే వారికి తోడయ్యండి. మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో, ఎందరైతే హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారో దయచేసి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. భార్యాభర్తల పట్ల మీరే అద్భుతాన్ని చెయ్యండి దేవా. వారి గర్భఫలాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. శ్రేష్టమైన సంతానాన్ని వారికి అనుగ్రహించండి దేవా. ఈనాడు బిడ్డలు కుమారులు, కుమార్తెల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశను మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఆశించిన వారిని పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈ దినమున గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డల్ని మీరు ముట్టండి దేవా. మంచి ఆరోగ్యాన్ని, చక్కని అవయవాలను అనుగ్రహించండి దేవా. అయ్యా, గర్భిణీ స్త్రీలు ఎవరైతే మరి సంతానం కొరకు, మరి ఎవరైతే సుఖమైన ప్రసవం కొరకు ఎదురుచూస్తున్నారో అట్టి వారందరి ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యం జరిగించండి దేవా. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున సహాయం చేయండి దేవా. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుడే పుట్టిన శిశువులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, పాలు చక్కగా త్రాగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు
ఎంతో మంది బిడ్డలు కడుపులోని బిడ్డ చనిపోయి అబార్షన్ అయి బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా, వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. మీ చిత్తమైతే మరలా బిడ్డలు శ్రేష్టమైన గర్భఫలాన్ని పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా సహాయం చేయండి. ఈనాడు వివాహాల విషయంలో మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు ఏవైతే ఆశిస్తున్నారో, ఎవరినైతే కోరుకుంటున్నారో, మీ చిత్తమైతే ఆ విషయంలో మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయండి ప్రవ్వా. అయ్యా బిడ్డలు ఆశించిన భాగస్వాములు వారు పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి. వారికి సాటి అయిన సహకారులు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున సహాయం చేయండి. ఎలాంటి కొరతలు లేకుండా మీరే కాపాడండి ప్రవ్వా. తోడయ్యుండి సహాయం దయచేయండి. అయ్యా ప్రవ్వా, ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయండి ప్రవ్వా. ఈనాడు ఏ కుటుంబంలో చూసినా ఆర్థికపరమైన ఇబ్బందులే ఎదురవుతున్నాయని బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు. వారి కుటుంబంలో అక్కరలు కొరతలు తీరక ఎంతో కన్నీరు కారుస్తున్నారు. బిడ్డలను పోషించుకోలేకపోతున్నారు. సరైన సంబంధాలు చేయలేకపోతున్నారు. ఫీజులు కట్టలేకపోతున్నారు. 3 పూటల ఆహారం లేని వారిగా జీవిస్తున్నారు. దయచేసి బిడ్డలందరి బాధను మీరు తీర్చండి దేవా. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు రకరకాల కారణాలను బట్టి అప్పుల బారాన పడిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. విడిపించండి దేవా. అయ్యా అప్పు తీసుకునే వారిగా నీ బిడ్డలు ఉండకుండా అప్పిచ్చే స్థాయికి మీరు వారిని ఆశీర్వదించండి, హెచ్చించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మీరే సంపూర్ణ సక్సెస్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ క్రమక్రమంగా ఆశీర్వదించండి దేవా. అయ్యా ఈ దినమున ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సహోదరులు మీరు ఆశీర్వదించండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. అధికారులకు లోబడి చక్కగా పనులు చేసే కృపను దయచేయండి. అయ్యా ఈనాడు బిడ్డలు ఆశించినట్లుగా ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ పెరుగుటకు మీరు సహాయం చేయండి దేవా. బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాల కొరకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి దేవా. సహాయం చేయండి. అలాగే ప్రవ్వా ఈనాడు భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు, పంతాలు, పట్టింపులు తొలగించండి దేవా. అయ్యా ఈనాడు వారి మధ్య మీరే గొప్ప సంతోషం, సమాధానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు కలపండి దేవా. అయ్యా ఈ దినమున ఎందరైతే విడిపోవాలనే నిర్ణయాలు తీసుకుంటున్నారో వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. భార్యాభర్తలు కూడా ఒకరినొకరు దూషించుకోకుండా, ద్వేషించుకోకుండా ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. ఒకరినొకరు క్షమించుకొని మీ యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో, ప్రేమతో నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడేవారిగా సిద్ధపరచండి దేవా. తల్లిని తండ్రిని సన్మానించే హృదయాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించుటకు సహాయం చేయండి. ప్రతి కుటుంబం కూడా కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు సహాయం దయచేయండి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డలు మీరు కాపాడండి దేవా. చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. దుష్టు నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, తెలివి అందును, మనుషుని దయలో, దేవుని దయలో వర్ధిల్లుటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోకంలో, పాపంలో పడిపోకుండా, చెడు వ్యసనాలకు లోనవ్వకుండా బిడ్డలు మీరు రక్షించండి దేవా. ప్రత్యేకపరచండి దేవా. మిమ్మును వెంబడించే జనాంగంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా చిన్న బిడ్డల్ని పాడు చేసే సినిమాలు, సెల్ ఫోన్స్, వ్యర్థమైన వాటన్నిటి నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ఏ వ్యాధి అయితే వారిని బాధిస్తుందో, ఏ జబ్బు అయితే బిడ్డల్ని కన్నిటికి గురిచేస్తుందో దయచేసి ప్రతి వ్యాధి నుండి, జబ్బు నుండి, రోగం నుండి చిన్న బిడ్డలందరినీ రక్షించమని, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే ప్రియులు ఐసీయూలో, హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారో అట్టి వారందరూ
బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి ప్రభా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నారు. దయచేసి ప్రతి బిడ్డ ఎడల మీ స్వస్థత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు కుమారులను కుమార్తెలను ఏ విధంగా పెంచాలో మీ యొక్క జ్ఞానాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన సహాయం చేయండి. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు స్కూల్స్కి వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. డ్రైవర్కి కావలసిన జ్ఞానాన్ని, మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలు చక్కని జ్ఞానం కలిగి చదువుకొనుటకు సహాయం చేయండి దేవా. క్లాస్లో టీచర్స్ చెప్పే లెసన్స్ మంచిగా అర్థం చేసుకొనుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు స్కూల్ అంటే, పరీక్షలంటే భయపడే బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మార్చండి దేవా. స్కూల్స్కి, ట్యూషన్స్కి చక్కగా వెళ్ళేలాగున, పరీక్షలు మంచిగా రాసేలాగున మీరే ప్రతి బిడ్డని కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాండ్రను మీరు ఆత్మీయంగా బలపరచండి. కుటుంబాన్ని మీరు దీవించండి. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాలను మీరే తొలగించండి దేవా. దుష్టు నుంచి బిడ్డలను రక్షించండి దేవా. మీరే వారి సంఘాలను ఆశీర్వదించండి దేవా. విశ్వాసుల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈనాడు ప్రవ్వా, స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడ అనేకమైన ఆత్మలు రక్షణలోకి వచ్చుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనారోగ్యాలతోటి, వ్యాధులతోటి, వైరస్లతోటి, రకరకాల జబ్బులు, తెగుళ్లతోటి బాధపడుచుండగా మీరే వారిని ముట్టండి దేవా. బాగు చేయండి ప్రవ్వా. ఈనాడు పుట్టుకతోనే గురుడ్డివారిగా, కుంటివారిగా, అంగవైకల్యంతో ఉంటున్నారు దేవా. బిడ్డలు మాట్లాడలేని వారిగా ఉంటున్నారు, వినలేని వారిగా, చూడలేని వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి ప్రవ్వా, నడవలేని బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మనుషులను గుర్తుపట్టలేక ఉంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. వారి వయసుకు తగినట్లుగా బిడ్డలు చక్కగా ఎదుగుటకు మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, అనారోగ్యంతో, అంగవైకల్యంతో ఉంటున్న బిడ్డల్ని చూసి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు దేవా. నిత్యము కన్నీరు కారుస్తున్నారు దేవా. దయచేసి అట్టి తల్లిదండ్రుల బాధను మీరు తొలగించండి దేవా. వారి బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున పేదరికంలో, కరువులో, దరిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆహారం లేక, వస్త్రాలు లేక, నివాసం లేక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా వారి స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కనికరించండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలు చేయడానికి చక్కటి పనులను ఇచ్చి మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క కన్స్ట్రక్షన్ అంతట్లో తోడై ఉండండి. ప్రతి కొరతను మీరు తీర్చండి, ఆర్థికంగా బలపరచండి. కట్టేవారికి మీ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు సొంత గృహాలు లేక, అద్దె ఇంటికి అద్దె కట్టుకోలేక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు మీ చిత్తానుసారమైన సొంత గృహాలను అనుగ్రహించి మీరే వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఉద్యోగాలు కోల్పోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఏ సమస్యను బట్టి, ఏ మనిషిని బట్టి బిడ్డలు ఉద్యోగం కోల్పోయినారో సమస్తం మీకు తెలుసు కాబట్టి మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే కూడా శ్రేష్టమైన ఉద్యోగాన్ని మరలా బిడ్డలకు అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు సొంత వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుతున్న బిడ్డలందరి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే ఆ యొక్క కోర్టులో బిడ్డల కేసు కొట్టివేసేలాగున, బిడ్డల పట్ల న్యాయం జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా
ఉండుటకు సహాయం దయచేయండి. వివాహాల విషయమై ఏ ఒక్కరూ తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషులపై ఆధారపడకుండా దేవా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని మీ చిత్త ప్రకారం వివాహాలు చేసుకొనుటకు మీరే వారి మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు, పాపంలో బానిసలుగా మారుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా వ్యర్థమైన వాటన్నిటి నుండి బిడ్డలకు విడుదలను దయచేయండి ప్రవ్వా. సహాయం చేయండి. ఈనాడు అన్ని వృత్తుల్లో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వారి పనులకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి బిడ్డలందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలు మీరు కాపాడమని, చక్కటి ప్రతిఫలాన్ని పొందుకొనుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఆడబిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ, కాపుదల, భద్రతను అనుగ్రహించండి. దుష్టు నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అనాథలుగా జీవిస్తున్న వారిని మీరు కనికరించండి దేవా. భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని, బంధువులను, రక్త సంబంధికులను, ఇరుగు పొరుగు వారిని, సంఘస్థులను కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా వారి బాధను మీరు సంపూర్ణంగా తీర్చండి దేవా. కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు కుటుంబాలలో శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలందరినీ సర్వసత్యంలోకి నడిపించండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలు మీరు కనికరించండి దేవా. అలాగే ఈరోజు ఆయా రకాల పనులు ప్రారంభిస్తుండగా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, మీరే వారికి చక్కటి సక్సెస్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు ఎక్కడా కూడా మోసగించబడకుండా మీరే వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున హాస్పిటల్కి రకరకాల చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి రిపోర్ట్స్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా వివాహ సంబంధం నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు చక్కని సంబంధం కుదిరేలాగున మీరే అద్భుతాన్ని చెయ్యండి. ఈ దినమున కొత్తగా కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇతర దేశాలలో, రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. బిడ్డలందరినీ ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పనులంతట్లో మీరు తోడుగా ఉండండి. మీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు దేవా. అట్టి బంధకాల నుండి తెంపండి దేవా. దాసత్వం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈ దినమున ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. సకాలంలో వీసా పొందుకున్నట్టుకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో స్థిరపడాలని, గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయండి దేవా. ఈ దినమున మాకు కావాల్సిన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యమును అనుగ్రహించమని, మమ్మను పోషించమని, మా అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే తినడానికి ఆహారం లేక బాధపడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి సంతృప్తిని అనుగ్రహించండి దేవా. అలాగే ప్రవ్వా ఈ దినమున బిడ్డలు ఈఎంఐలు కట్టాలని, లోన్స్ కట్టాలని, అప్పులు చెల్లించాలని, రకరకాల పొదుపు డబ్బులు కట్టాలని, ఇతరులకు అప్పు ఇవ్వాలని, రకరకాల బాధలను బట్టి ఆర్థికంగా బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే
ప్రవ్వా ఈ దినమున మా ఆత్మీయ ఆకలిని మీరు తీర్చండి దేవా. మీ వాక్యంతో మమ్మను పోషించండి దేవా. మమ్మను తృప్తిపరచండి తండ్రి. ఈరోజు మాకు కావాల్సిన మా అనుదిన భారాన్ని మీరు తీర్చండి దేవా. అయ్యా కృప చూపించండి, దయ చూపించండి, కనికరించండి. మా శారీరక కొరతలు కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈరోజు నీ బిడ్డలైన వారు ఎందరైతే ఆయా పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నారో వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం దయచేయండి. బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, భయాలన్నిటినీ బిడ్డల నుండి దూరపరచండి దేవా. వారికి ఉన్న వేదన, బాధలు, చింతలు, శోధనలు యేసు నామములో కొట్టివేయండి దేవా. సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా ఈనాడు మాకంటూ ఏమీ లేదు ప్రవ్వా, సమస్తము మీరు మాకిచ్చినవే తండ్రి. ఈ ప్రాణం, ఈ ఆయుష్, ఈ జీవితం, ఈ కుటుంబం, మా పిల్లలు, మా ఆరోగ్యం, ఉద్యోగం, ఈ చదువు సమస్తం మీరు మాకిచ్చారు దేవా. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీరిచ్చినవన్నీ మీ చేతికే అప్పగిస్తున్నాము దేవా. మీరే వాటన్నిటిని భద్రపరచండి దేవా, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈ దినమున ఎంతోమంది బిడ్డలు రకరకాల క్లాసులు చదువుకుంటుండగా, పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతుండగా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలో ఉండే భయాలన్నిటిని తొలగించండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఏమి చదవాలో, ఎలా చదవాలో మీ యొక్క ఆత్మ నడిపింపును వారికి దయచేయండి ప్రవ్వా. అయ్యా బిడ్డలు చక్కగా చదివి మంచిగా పరీక్షలు రాసే కృపను దయచేయండి. పరీక్షల సమయంలో ఏ ఒక్కరు అనారోగ్య బారిన పడకుండా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డల విషయమై తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతుండగా వారిలో ఉండే ఆందోళన సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. ఈ దినమున మీ పరిచర్య చేసే బిడ్డలు ఎక్కడికైతే వెళ్తున్నారో వారి చుట్టూ మీ దూతలు ఉంచండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎవరూ కూడా మరణించకుండా, చెడు వార్తలు వినబడకుండా, బిడ్డలు ఆటంకాలకు, ప్రమాదాలకు గురి కాకుండా మీరే వారిని కాపాడండి దేవా. అకాల మరణాల నుండి బిడ్డల్ని దూరపరచండి దేవా. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఆటంకాలు, అపాయాల నుండి బిడ్డలు లేవనెత్తండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించండి దేవా. రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా ఆ యొక్క పనులన్నీ చక్కగా కంప్లీట్ చేసుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చుటకు మీరే సహాయం చేయండి. బిడ్డలు ఇంటి నుండి బయటకు వెళ్తుండగా, బయట నుండి ఇంట్లోకి వస్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. మీరే వారి ఎడల అద్భుతాలు చేయండి దేవా. మేలుతో వారి హృదయంను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.